లోకి. సర్ విలియం జోన్స్. ఈయన్ని 1746 అంటే 18థ్ సెంచరీ చివరిలో జరిగింది ఇది. ఈయనొచ్చేసి బ్రిటిషర్స్ అప్పుడు ఉండేటటువంటి సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం ఏం చేసిందంటే ఇక్కడ ఉండే భారతదేశం యొక్క కల్చర్స్, భాషలు మొత్తం గమనించి వాళ్ళని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఒక జడ్జిని పంపించారు ఇక్కడికి. ఆయన పేరు సర్ విలియం జోన్స్ ఈయన. విలియం జోన్స్ ఈయనేం చేశారంటే భారతదేశం మొత్తం విస్తారంగా తిరిగాడు. విస్తారంగా తిరిగి ఇక్కడ ఉండేటటువంటి రకరకాల భాషలు గమనించి, తర్వాత సాంస్క్రిట్‌ని చదివాడు. ఈయన ఆల్రెడీ ఏందంటే బహుభాషా కోవిదుడిన. ఈయన గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా తెలిసిన తెలిసిన విద్వాంసుడితను. ఇతను భారతదేశంలో ఒకటి సంస్కృతం భాషని చదివి, దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని, దాన్ని బాగా ఆకళింపు చేసుకొని, అరే! సంస్కృతం లాంగ్వేజ్ చాలా కంప్లీట్‌గా ఉంది. చాలా ఉత్కృష్టంగా ఉన్నది. ఇక్కడ చూడండి ఇక్కడ, ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈస్ ఆఫ్ వండర్‌ఫుల్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో మోర్ పర్ఫెక్ట్ దెన్ ది గ్రీక్, మోర్ కోపియస్ దాన్ ది లాటిన్. అండ్ మోర్ ఎక్స్‌పెన్సివ్‌లీ రిఫైన్డ్ అని చెప్పేసి చెప్పాడన్నమాట. సో, సంస్కృతం, లాటిన్, గ్రీక్ కంటే చాలా రిఫైన్డ్‌గా ఉంది. చాలా బాగుంది. ఈ 3 భాషలు సంస్కృతం, లాటిన్, గ్రీక్ మూడిట్లో చాలా సారూప్యత ఉంది. చాలా పదాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇది ఎందువల్ల జరిగింది? ఖచ్చితంగా ఈ 3 భాషలకి ఒక మాతృక ఉండాలి. కానీ ఒక ప్రోటో లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి ఈయన అనుకోని అక్కడి నుంచి ఏంటంటే ఈయన రిసర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి దీనికి మాతృక ప్రోటో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఒకటి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడికి వెళ్లారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నారు. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఇది కనీసం అంటే 5000 బీసీలో ఉండొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇది బాల్టిక్ లాంగ్వేజ్‌గా, స్లావిక్ లాంగ్వేజ్‌గా మారింది. దాని తర్వాత జర్మనిక్, రోమన్ లాంగ్వేజెస్, తర్వాత సెల్టిక్ లాంగ్వేజెస్, అక్కడి నుంచి మరి రకరకాల భాషలు, యూరోపియన్ భాషలు మొత్తం వచ్చేసాయి అక్కడి నుంచి. భారతదేశానికి వచ్చేటప్పటికి ఏందంటే ఇక్కడ అంటే ఇరానియన్ భాషలు, దాన్ని ఇండో ఇరానియన్ భాషలు అంటాం మనం. అంటే ఇండియాలోకి వీళ్ళు ఆర్యులొచ్చినప్పుడు, స్టెప్పీ పాస్టలిస్టులొచ్చినప్పుడు వాళ్ళు చూడండి ఇక్కడ ఒక విషయం గమనించండి. స్టెప్పీ పాస్టలిస్టులు ఈస్ట్‌గా కదిలి, ఆల్టాయి పర్వత శ్రేణుల దగ్గర ఆగి, అక్కడి నుంచి పర్వతాలు ఎక్కకుండా, అక్కడ ఉండేటటువంటి పర్వత ప్రాంతాల్లో, లోయ ప్రాంతాల్లో పచ్చికని మేపుకుంటూ, పశువుల్ని మేపుకుంటూ, రథాల మీద, గుర్రాల మీద అలా బయలుదేరి కిందకి దిగి, అక్కడ పామీరు పర్వత శ్రేణుల దగ్గర నుంచి ఆ పర్వత సానువులు, అక్కడ మళ్ళీ పచ్చిక మైదానాలు అవన్నీ పచ్చికని మేపుకుంటూ సింధు నది పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు ఉండేటటువంటి పాకిస్తాన్‌లో ఉండే స్వాత్ లోయ, స్వాత్ లోయ దగ్గరికి వచ్చారీళ్ళు. ఎవరు? యమునాయ పశువుల కాపులు అంటే ఆర్యులు. అక్కడ చాలా కాలం వాళ్ళు నివాసం ఉండిపోయారు స్వాత్ లోయ. స్వాత్ లోయ కూడా ఒకప్పుడు సింధు నది పరివాహక ప్రాంతం అన్నమాట. అక్కడ పైరు, పచ్చలు అన్నీ ఉంటే నీళ్లు కొంచెం ఉంటే అక్కడేంటంటే ప ప అక్కడ కొంతకాలం నిలబడిపోయేసి, కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఉండేవాళ్ళు ఇరాన్ వైపు బయలుదేరారు కొంతమంది. కొంతమంది అక్కడి నుంచి బయలుదేరేసి మెయిన్ సింధు నది పరివాహక ప్రాంతాల్లోకి వచ్చారు. ఇది జరిగిందనమాట. సో, వస్తూ వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే మాట్లాడిన భాష ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళొచ్చేసి ఆ వేల సంవత్సరాల తరబడి ఎక్కడైతే వీళ్ళు స్వాత్‌లోకి వచ్చి దాని తర్వాత ఇరాన్‌లోకి, ఇండియాలోకి వచ్చారో వాళ్ళనే మనం ఇండో ఏరియానియన్స్ అంటాం. అంటే కొంతమంది ఇరాన్‌లోకి వెళ్లారు. కొంతమంది ఇండియాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇండో ఏరియానియన్స్ అంటాం. వాళ్ళు మాట్లాడే భాషని ఇండో ఇరానియన్ భాషలు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ఇండిక్ భాష, తర్వాత ఇరానియన్ భాష. ఇండియాలో మాట్లాడినటువంటి రూపాంతరం చెందిన భాషలని ఇండిక్ భాష అంటారు. ఇరాన్‌లో వెళ్ళేటప్పటికి అక్కడ రూపాంతరం చెందిన భాష ఇరాన్ లాంగ్వేజ్ అంటారు. సో, ఇరాన్ నుంచి మళ్ళీ రకరకాల భాషలు ఏర్పడ్డాయి. ఇండిక్ లాంగ్వేజ్ నుంచి ప్రముఖంగా ఏర్పడిన భాష వచ్చేసి సంస్కృతం. అంటే దాన్ని వేదిక్ సాంస్క్రిట్ అంటాం మనం. వేదిక్ సాంస్క్రిట్‌లో ఋగ్వేదంలో ఉండేటటువంటి మొట్టమొదటి అధ్యాయాల్లో రాసినటువంటి వేదిక్ సంస్కృతం వేరు. కొంత తర్వాత వచ్చే అధ్యాయాలు ఋగ్వేదం వాచినటువంటి సంస్కృత భాషలో కొంత మార్పులు మనకు కనిపిస్తాయి. దాని తర్వాత వచ్చినటువంటి సామవేదం, యజుర్వేదం, అథర్వవేదంలో వచ్చేసి ఆ భాష మళ్ళీ ఏంటంటే ఆధునిక సంస్కృతంగా వచ్చేస్తుందన్నమాట. సో, ఈ ఈ వేదిక్ సాంస్క్రిట్ అంటే వైదిక సంస్కృతం ఏదైతే ఉందో తర్వాత ఆధునిక సంస్కృతంగా మారింది. అక్కడి నుంచే ప్రాకృతం వచ్చింది. ఆ ప్రాకృతం నుంచి ఆ బ్రాంచింగ్‌లోనే పాలీ భాషలు ఇవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత వచ్చేసి ఆ ఏరియాస్‌లో అనుసరించి అరుణాచల్ ప్రదేశ్‌లో, వెస్ట్ బెంగాల్‌లో, మిజోరాంలో, నాగాలాండ్‌లో, తర్వాత గుజరాత్‌లో, పంజాబ్‌లో, రాజస్థాన్‌లో, తర్వాత మెయిన్ హిల్ టిబెట్‌లో రకరకాల భాషలుగా వచ్చేసాయన్నమాట. సో, ఇవన్నీ ఏంటంటే సంస్కృతం నుంచి వచ్చినటువంటి రకరకాల డివిజన్స్ ఇవి. ఈ భాషలనేవి వీటేంటంటే ఇండిక్ భాషలంటాం. ఇండిక్‌లో ప్రముఖంగా ఉండేటటువంటి భాష వచ్చేసి వేదిక్ సంస్కృతం. వేదిక్ సంస్కృతం నుంచి తర్వాత మెయిన్ ఆధునిక సంస్కృతం వచ్చింది. ఈ ఆధునిక సంస్కృతం నుంచి ఈ భాషలన్నీ వచ్చాయన్నమాట. సో, ఈ భాషలనేవి అక్కడి నుంచి మళ్ళీ ఈ భాషలు
ముఖ్యంగా ఏంటంటే ఈ సంస్కృతంలో ఉండేటటువంటి చాలా పదాలు మనకు సౌత్ ఇండియాలో కూడా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా తెలుగులో, మలయాళంలో, మనకు కన్నడలో చాలా వాటికి ఉంటాయన్నమాట. మలయాళంలో అయితే మనకు సంస్కృత పదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే తమిళ్‌లో కూడా ఉంటాయి. తెలుగులో అయితే మనకు ఒకప్పుడైతే మనకు సంస్కృత కావ్యాలు కూడా తెలుగు భాషలో, తెలుగు లిపిలో రాసేవాళ్ళు. ఈ నన్నయ్య కానివ్వండి, తర్వాత తిక్కన కానివ్వండి, తిక్కన చాలా వరకు ఏంటంటే దాన్ని ఆంధ్రీకరించారు రామాయణ మహాభారతాన్ని. అదే సంస్కృత పదాలు దాంట్లో విస్తారంగా విరివిగా ఉంటాయన్నమాట. ఇది ఎలా జరిగింది అంటే ఈ ఏఎన్ఐ, ఏఎస్ఐ ఈ 2 మిక్సింగ్ ఎప్పుడైతే మనకు 1500 బీసీ దగ్గర నుంచి మొదలయ్యి 180 వరకు జరిగిందో, వాళ్ళు మళ్ళీ సౌత్‌కి మైగ్రేట్ అవ్వటం వల్ల వాళ్ళతో పాటు ఏంటంటే సంస్కృత భాష కూడా సౌత్‌లోకి వచ్చి, ఇక్కడ ఉండే నేటివ్ లాంగ్వేజ్‌లో ఆ భాష కలిసిపోయింది గానీ, రీప్లేస్ చేయలేదండి. ఈ విషయాన్ని గమనించండి. సంస్కృత భాష ద్రవిడ భాషల్ని రిప్లేస్ చేయలేకపోయింది. ఎందుకంటే, ఇక్కడ ఉండేటటువంటి ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అనేది చాలా కాలంగా వేల సంవత్సరాల ముందు ఇక్కడికి ఫస్ట్ ఇండియన్‌లో వచ్చేటువంటి సంతతి ఎక్కడైతే ఉందో, వాళ్ళు ఒక భాషను డెవలప్ చేసుకున్నారు కాబట్టి, ఇది ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి ద్రవిడియన్ భాషలు ఏర్పడినప్పుడు, సంస్కృతంలో ఉండేటటువంటి లోన్ వర్డ్స్ వచ్చి లోన్ వర్డ్స్ అంటే ఒంటరి పదాలు. పదాలు వచ్చి దీంట్లో కలిసాయి గానీ, ఇక్కడుండే భాషల్ని సంస్కృతం ఉండేటటువంటి బ్రాంచెస్ రిప్లేస్ చేయలేకపోయాయి. ఈ భాషలు ఇక్కడ నేటివ్‌గా ఉండిపోయాయి. ప్రధానంగా తెలుగు, తమిళం, మలయాళం, సంస్కృతం ఇవన్నీ కాకుండా మనకు ఇవి ఇంకొన్ని భాషలు కొదుగు అని, తర్వాత కర్ణాటకలో కొన్ని ఏరియాస్ తుళు భాష అని చెప్పేసి, తర్వాత గదవ అని ఇటువంటి కొన్ని భాషలు కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఏర్పడ్డాయన్నమాట. సో, ఇక్కడ మనకు సంస్కృతం అనేది సంస్కృతం యొక్క మూలాలనేవి మాత్రమే అనేది ఇక్కడివి కావు. భారతదేశానికి కాదు. భాష సంస్కృతం అనేది భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ ఇండిక్ లాంగ్వేజ్ నుంచి సంస్కృతం అనేది డెవలప్ అయింది. అదెక్కడి నుంచి డెవలప్ అయింది? ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి ఇండో ఇరానియన్ భాష నుంచి సంస్కృతం వచ్చింది కాబట్టి, సంస్కృతం యొక్క భాష భారతదేశంలో మనకు విరివిగా మాట్లాడిన ఒకప్పుడు, దానికి మూలాలు మాత్రం ఏంటంటే ప్రోటో ఇండో యూరోపియన్ అంటే స్టెప్పీ పాస్టలిస్టులు మాట్లాడినటువంటి మూలాలే గాని, బ బ భాష మాత్రం ఏంటంటే భారతదేశంలోకి వచ్చిన తర్వాత వేదాలు రాయటం కానివ్వండి, దాని తర్వాత పండిత భాషగా తయారైపోయింది ఇది. పామర భాషగా ఏందంటే ప్రాకృతం, పాళీ భాషలనేవి పామర భాషలుగా తయారైనాయి. వాటి నుంచి మరి రకరకాల డివిజన్‌లో, రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషలు ఏర్పడ్డాయి. ఇది మనం ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది. సో, కాబట్టి ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే, ఈ భాషలో ఉండే పదాలు, సంస్కృతంలో ఉండే పదాలు ఏదైతే ఉన్నాయో, సంస్కృతంలో ఉండే పదాలు ఏదైతే ఉన్నాయో చూడండి. సంస్కృత పదాలకి ఈయన గమనించిన విషయం చెప్తున్నాను నేను. ఈయన సర్ విలియం జోన్స్ గమనించిన విషయాలు, ఆయన తెలుగుకి, సంస్కృతానికి కంపేర్ చేశాడు. తెలుగు కాదండి. ఇంగ్లీష్‌కి, సంస్కృతానికి. సో, ఇంగ్లీష్‌లో మనం వచ్చేసి సంస్కృతంలో పితృ అంటే ఫాదర్. సో, కాబట్టి ఇంగ్లీష్‌లో ఫాదర్ అన్నారు. చూడండి ఇక్కడ ర పిత్ర. ఇక్కడొచ్చేటప్పటికి ఫాదర్, పాటర్ అంటే లాటిన్‌లో, గ్రీక్‌లో కూడా కంపేర్ చేశాడు ఈయన. సంస్కృతాన్ని, ఇంగ్లీష్‌ని, లాటిన్‌ని, గ్రీక్‌ని ఇంగ్లీష్ 4 భాషల్ని ఇతను కంపేర్ చేశాడు. కాబట్టి పాటర్, ఫాదర్ ఈజ్ ఇంగ్లీష్, పిత ఇది హిందీ, పాటర్ అనేది గ్రీక్ అన్నమాట. సో, ఈ విధంగా వచ్చేసి మనకు భ్రాత, బ్రదర్, ఫ్రాటర్, భాయి, తర్వాత ఫ్రాటర్ ఇవన్నీ వచ్చేసి ఈ 4 భాషలను కంపేర్ చేశాడు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, లాటిన్ అండ్ ఆల్సో గ్రీక్. కంపేర్ చేసేసి చాలా పదాలు ఏంటి మిక్సింగ్ ఉన్నాయని చెప్పేసి, అంటే కంపారిజన్‌లో సారూప్యత ఉంది అని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయేసి మళ్ళీ ఇక్కడ చూడండి. ఇంగ్లీష్‌ని, ఓల్డ్ జర్మన్‌ని, లాటిన్‌ని, గ్రీక్‌ని, సాంస్క్రిట్‌ని కంపేర్ చేశాడు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు జపనీస్ భాష అనేది ఇది ఎంటైర్‌లీ డిఫరెంట్‌గా ఉంటుంది. అక్కడుండే పీపుల్ వచ్చేసి అక్కడ మైగ్రేట్ అయినటువంటి అక్కడ వాళ్ళు స్వయంగా ఒక భాషను డెవలప్ చేసుకున్నారు. చైనీస్ కానివ్వండి, తర్వాత జపనీస్ అట్లా ఆ భాషలు వేరుగా మారిపోయినాయి. కానీ ప్రధానంగా వచ్చేసి ఇండో యూరోపియన్ మైగ్రేషన్ ఎక్కడైతే జరిగిందో, యూరేషియన్ స్టెప్పీస్ మైగ్రేషన్ ఎక్కడైతే జరిగిందో, ఈ భాషలనేవి అక్కడ డెవలప్ అయినాయి. సాంస్క్రిట్, గ్రీక్, లాటిన్, ఓల్డ్ జర్మనిక్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఇక్కడ. సో, ఇక్కడ 2 దగ్గరికొస్తే 1 అనేది ఎయిన్స్, యూనస్, మీస్, ఏకాస్ అంటే సంస్కృతంలో కాకుండా ఇక్కడ చూడండి 2 అనే దగ్గరికొచ్చేటప్పటికి 2 అనేది మనకు ఇంగ్లీష్‌లో అయితే టిఓఓ త్వో. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓల్డ్ జర్మన్‌లో త్వై. లాటిన్‌లో అనేది మనకు అనేదేంటంటే మార్పుల్లో వ్యవహారికంగా మనం మాట్లాడేటప్పుడు అనేది తాగా మారుతుంది. కాబట్టి లాటిన్‌లో డియో అంటే మనం సంస్కృతంలో ఏమన్నాం మనం? సంస్కృతంలో అన్నాం. అన్నాం సంస్కృతంలో. అదే గ్రీక్‌లోకి వచ్చేసి డియో అనేది సేమ్. లాటిన్ అండ్ గ్రీక్ ఆర్ సేమ్. ఇక్కడ ఇంగ్లీష్‌లోకి వచ్చేటప్పటికి డియో అనేది 2గా మారింది. ఇక్కడ 3, త్రిస్, ట్రీస్, త్రయాస్. సో, ఇట్లా ఏంటంటే చాలా కంపారిజన్ ఉంది. ఇవేంటంటే అంకెల్లో.
అంకెలు ఇక్కడ చూడండి 7 చూడండి. సీబం, సెప్టమ్, హెప్టా, సా, హా. ఈ 2 వచ్చి పలకటంలో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్లా మారినాయి అవి. తర్వాత సప్త, సప్త అన్నారు. సంస్కృతంలో సప్త అన్నారు. ఇక్కడ వచ్చేసి అష్ట అంటే 8, అక్టో, అక్టో, అహటో, 8, ఆ, టా. ఇక్కడ తర్వాత 9 వచ్చేసి నోవం, ఎన్న, నవ, దశ, కాబట్టి ఈ అంకెల్లో ఏంటంటే ఈ ఈ సారూప్యతను గమనించాడు. గమనించి ఇది ఎందుకు ఇంత సారూప్యంగా ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. దాని తర్వాత వేరే పదాలు ఇక్కడ చూడండి, సంస్కృతంలో పదాలు పితృ, పాటర్, గ్రీక్ ఇందాక చెప్పాను మీకు. తర్వాత పాద, పాద అంటే పాదం. పాదం వచ్చేసి సంస్కృతంలో పాద అంటే లాటిన్ వచ్చేసి పీడ్ అన్నారు, గ్రీక్ లో పోడి అన్నారు, ఇంగ్లీష్ లో పెడెస్ట్రియన్ అన్నారు, హిందీలో వచ్చేసి పైర్ అన్నారు. కాబట్టి ఈ విధంగా చాలా సారూప్యత ఉంటాయన్నమాట పదాల్లో. పదాలు వచ్చే సారూప్యత ఉండేటప్పటికి ఈ పదాలకి మాతృక ఒకటి ఉండాలని దాన్ని ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నారన్నమాట. పిఐఈ అన్నారు. ఆ పిఐఈకి సంబంధించినటువంటి భాషలే భారతదేశంలో ఉండే నార్త్ ఇండియన్ భాషలన్నీ ఇంక్లూడింగ్ సంస్కృతం ఈ పిఐ నుంచి వచ్చినటివే. అవి ఇండో ఐరియాన్ భాష. కాబట్టి సంస్కృతం యొక్క ఇండిక్ భాష సంస్కృతం, అవెస్టర్న్ అంటే లేదంటే పర్షియన్ భాష అంటే అవెస్టా అనేటటువంటి జొరాస్ట్రియన్ గ్రంథాల్లో ఉండేటటువంటి భాష, ఓల్డ్ పర్షియన్, ప్రాచీన పర్షియన్ భాష ఏదైతే ఉందో సంస్కృతం, పర్షియన్ రెండిట్లో కూడా ఏంటంటే చాలా పదాలు ఏంటంటే కలిసి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మాత్రిక ఒకటే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండిక్ లాంగ్వేజ్, ఇండో ఐరియానియన్ భాష అన్నారు. ఈ విధంగా వచ్చేసి ఆయన పోల్చాడు. పోల్చి ఇంకొక మంచి పోలిక ఏంటంటే ఇంగ్లీష్‌ని, సంస్కృతాన్ని లిథువేనియా. దీని గురించి నేను మీకు చెప్పాను. ఫస్ట్ లెసన్‌లోనే చెప్పాను మీకు నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశం ఇక్కడ ఉంటే లిథువేనియా ఎక్కడుంది చూడండి. లిథువేనియా వచ్చేసి బాల్టిక్ రిపబ్లిక్స్ ఇవి. ఈ బాల్టిక్ రిపబ్లిక్స్ ఒక చిన్న కంట్రీ. లిథువేనియా చాలా చిన్నదనమాట. ఇక్కడ మాట్లాడే భాష దాదాపు 70-80% సంస్కృతాన్ని పోలి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ పదాలైతే, ఇది సంస్కృత పదాలైతే. ఇక్కడ మనకు లిథువేనియన్ పదాలు చూడండి ఇక్కడ. లిథువేనియన్ పదాలు చూడండి. ఇక్కడ తువం అన్నారు సంస్కృతిలో, లిథువేనియన్‌లో తు అన్నారు. సాంస్క్రిట్‌లో కాస్ అన్నారు. ఇక్కడ కాస్ అన్నారు. ఇక్కడ కాడ అన్నారు. ఇక్కడ కాడ అన్నారు. చూడండి ఎంత పోలిక ఉంది చూడండి ఇక్కడ. దాదాపు పదాలన్నీ ఒకటే. సంస్కృతంలో ఉండే పదాలన్నీ, తర్వాత లిథువేనియన్ భాషలో ఉండే పదాలన్నీ ఒకటే. మరి ఇదెలా వచ్చింది? ఇదెలా వచ్చింది అంటే భారతదేశంలో సంస్కృతం లిథువేనియాకి పోయిందా? లేదంటే లిథువేనియా నుంచి ఇటొచ్చిందా అంటే ఈ భాషలన్నీ పోలికతో చూస్తే ఈ కాస్పియన్ సీ, బ్లాక్ సీ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు వెస్ట్ అండ్ నార్త్‌కి వెళ్ళటం వల్ల, యూరోప్ వెళ్ళడం వల్ల వీళ్ళు మాట్లాడిన ప్రోటో ఇండో యూరోపియనే ఈ భాషగా మారి, వీళ్ళు మాట్లాడినటువంటి ఆ ప్రోటో ఇండో యూరోపియన్ భారతదేశంకి వచ్చేటప్పటికి సంస్కృతంగా మారింది అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే అది నిర్ధారణ అయిందనమాట. సో కాబట్టి సంస్కృతం, భారతదేశంలో ఉండే సంస్కృత భాష అనేది మొట్టమొదటి గ్రాంధిక భాషగా ఉండేది. అంటే గ్రంథాలు వరకే రాసేటట్టుగా ఉండేది. కొన్ని అంటే పురోహిత వర్గం దగ్గరే ఆ భాష అనేది ఉండిపోయింది. దాని వ్యావహారికంగా ఉండేది కాదది. వ్యావహారికంగా మాత్రం ప్రాకృతం, పాళీ ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. దాదాపు లేడీస్ అంటే అప్పుడు ఉండే స్త్రీలు కూడా ఏందంటే ఈ ఈ ప్రాకృత భాషను ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే చదివించే వాళ్ళు కాదు స్త్రీలను కదా! అంతకుముందు ఉండేటటువంటి ఆచార వ్యవహారాలను బట్టి చదివించేవాళ్ళు కాదు. ఇక్కడ ఈ ఆర్యన్ కల్చర్ గురించి నేను మీకు చెప్పాలి. ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు నేను. ఆర్యన్ కల్చర్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, అప్పుడు ఉండేటటువంటి కల్చర్ అంటే వాళ్ళకి యాక్చువల్‌గా కల్చర్ కాదు. ఇది యాక్చువల్‌గా కల్చర్ కాదు. వాళ్ళ జీవన విధానం వాళ్ళకి చెప్పాలంటే. ఈ సంస్కృత భాషలన్నీ డెవలప్ అయిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత మగపిల్లల్ని 5 సంవత్సరాల వరకు వీళ్ళు తీసుకునేవాళ్ళు. 5 సంవత్సరాల వరకు తల్లి దగ్గర పెట్టి, తల్లి దగ్గర నుంచి ఈ పిల్లల్ని 5 సంవత్సరాల తర్వాత తీసుకునేవాళ్ళు వీళ్ళు. తీసుకొని వాళ్ళకి సంస్కృతం నేర్పించేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల వరకు ఆ పిల్లవాడు మాట్లాడిన భాష ఏంటి? తల్లి దగ్గర ఉండే ప్రాకృతం మాట్లాడేవాడు. 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వీళ్ళు తీసుకొని పురోహితుల దగ్గరికి అంటే గురువుల దగ్గరికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళని. వాళ్ళు వీళ్ళకి సంస్కృతం నేర్పించేవాళ్ళు. కాబట్టి సంస్కృతం అనేది అప్పుడు చాలా లిమిటెడ్‌గా వచ్చేసి బాగా చదువుకున్న వాళ్ళు పండితులు మాట్లాడే పండిత భాషగానే ఉండిందది. తర్వాత వీళ్ళని తీసుకొచ్చి ఆ మగ పిల్లల్ని ఎస్పెషల్లీ మగపిల్లల్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మగపిల్లని తీసుకొచ్చి వాళ్ళే సంస్కృతం నేర్పించేవాళ్ళు. ఆడపిల్లలకి చదువు చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి ఆడవాళ్ళు ప్రకృతం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. మగపిల్లలకి వచ్చేటప్పటికి సంస్కృతం మాట్లాడుతూ కొంతమంది సంస్కృత పండితులుగా తయారయ్యేవాళ్ళు. కొంతమంది ఏంటంటే మిక్స్డ్ లాంగ్వేజ్‌గా తయారైపోయేది. సంస్కృతం, ప్రాకృతం 2 కలిపి అంటే తల్లి దగ్గర నేర్చుకున్న ప్రాకృతం, సంస్కృతం నేర్చుకున్న ప్రాకృతం 2 మిక్స్‌డ్‌గా మారిపోయిందన్నమాట. ఆ విధంగా వాళ్ళ జీవన విధానం అలా ఉండేదన్నమాట. అది సంస్కృతం ఒక డామినెంట్‌గా చాలా పండితులు మాత్రమే మాట్లాడాలి సంస్కృతం అని చెప్పేసి దాన్ని మామూలు ప్రజల నుంచి దాన్ని దూరం చేశారు. దూరం చేసేటప్పటికి ఏందంటే అది గ్రాంధిక భాషగానే ఉండిపోయింది సంస్కృతం అనేది. ప్రస్తుతానికి భారతదేశంలో ఒక 2000 మంది కంటే 2200 మంది కంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు సంస్కృతం లేరు. దాదాపు ఒక మృత భాషగా, డెడ్ లాంగ్వేజ్‌గా తయారైపోయింది సంస్కృతం అనేది. ఆ విధంగా అనేది తయారైపోయిందనమాట. సో కాబట్టి ఈ భాషలు
నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్‌ని బట్టి చూస్తే వీడి మాతృక ఎక్కడుంది? ప్రోటో ఇండో యూరోపియన్ భాషలో ఉంది గాబట్టి, ఈ భాషలకి మాతృక అదే గాబట్టి, ఈ ఆర్యుల దగ్గర నుంచే ఈ భాష మనకొచ్చింది అని మనకు రూఢిగా మనకు తెలిసిపోతూ ఉంది. ద్రవిడ భాషకొచ్చేటప్పటికి ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచే ఇవి వచ్చాయి కాబట్టి, ఈ ప్రోటో ద్రవిడియన్ భాషలు చూడండి ఇక్కడ ఇవి. కోయ భాషలు, తెలుగు, తోడ, కోట, తర్వాత కువి, గోండి, కొలామి ఈ భాషలు మొత్తం ఏంటంటే సౌత్ ఇండియన్ ప్రోటో ద్రవిడియన్ భాషలివి. దాంట్లో ప్రోటో ప్రోటో తమిళ్ ఒకటుంది. ప్రోటో తమిళ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి తమిళ్ వచ్చింది. తమిళ్ ప్లస్ మలయాళం అక్కడ అవి డివైడ్ అయినాయి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఏందంటే తెలుగు, కన్నడం అనేది ఇవి సెపరేట్‌గా వచ్చాయి మనకు. ఈ విధంగా ద్రవిడ భాషలు ఇక్కడ భారతదేశంలో ఏర్పడ్డాయి. సో, ఈ ఈ ఈ మ్యాప్ చూస్తే మనకు ఆ రెడ్‌గా ఉండే ప్రాంతం అంతా ఇండో ఇరానియన్ భాష అది. అంటే 2 రెడ్ అండ్ గ్రీన్ 2 ఇండో ఇరానియన్ భాషలే. ఈ 2 భాషలకి మాతృక ఒక భాష. దట్ ఈస్ ఇండో ఇరానియన్ లాంగ్వేజ్. కాబట్టి ఇది సంస్కృతం తర్వాత రకరకాల నార్త్ ఇండియన్ భాషలు ఈ ఈ ఇరాన్‌కెళ్ళేటప్పటికి ఇరాన్‌లో ఉండే ఇరానియన్ భాషలు పర్షియన్, పష్తూన్, బెలూచ్, తర్వాత సింధీ తర్వాత పాకిస్తానీ పంజాబీ ఇవన్నీ ఏంటంటే అక్కడ అక్కడ ఉండేటటువంటి ఇండో ఇరానియన్ భాషల్లో ఇవన్నీ ఏర్పడ్డాయన్నమాట. సో, ఇలా భాషల పుట్టుక అనేది భారతదేశంలోకి జరిగిందన్నమాట. సో, ఇది కూడా ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ భారతదేశంలోకి ఆర్యుల మైగ్రేషన్ జరిగిందనడానికి భాషలు కూడా మనకు చెప్పకనే చెప్తున్నానన్నమాట. అంతేగాని భారతదేశం నుంచి ఔట్ ఆఫ్ ఇండియా జరగలేదు. ఎందుకు జరగలేదంటే అది కూడా ఇప్పుడు ఎందుకంటే అంటే కొంతమంది చాలా విచిత్రంగా వాదిస్తుంటారు. భారతదేశం నుంచి వెళ్లారు జనాలు అని చెప్పేసి. అటువంటిప్పుడు వెళ్ళినప్పుడు వచ్చేసి ఈ భాషలు వేరే దగ్గర ఉండాలి. లేవు ఎక్కడా లేవు. తర్వాత ఇక్కడుండే జీనోమ్ ఏదైతే ఉందో సింధు నాగరికతలో ఉండే ప్రజల జీనోమ్ ఇరానియన్ హంటర్ గ్యాదరర్స్ తర్వాత ఏన్షియంట్ ఇండియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అండమానీస్ అంటారు దాన్ని. అండమానీస్ యొక్క జీనోమ్ ఇవన్నీ ఏంటంటే యూరోప్‌లో కనిపించాలి కదా! యూరోప్‌లో లేదు. ఇవి లేవు అక్కడ. ఇండస్ వ్యాలీ జీనోమ్ అక్కడ లేదు. యూరోప్‌లో లేదు. కాబట్టి ఔట్ ఆఫ్ ఇండియా థియరీ ఈస్ రాంగ్. కానీ దాన్ని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళ రకరకాల కారణాలు ఉంటాయక్కడ. సో, ఇక్కడికొచ్చేటప్పటికి మనకు భారతదేశంలోకొచ్చేటప్పటికి ఇక్కడ ఒక 1 ఆర్ 2 స్లైడ్స్ ఇవి చెప్పి కొంచెం మీకేందంటే వేరే దగ్గరికెళ్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడొచ్చేటప్పటికి భారతదేశంలో ఈ ఈ ఇండస్ వ్యాలీకొచ్చిన ప్రజల తర్వాత ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో ఈ ప్రాంతాన్ని మనం ఆర్యావర్తం అంటాం. ఈ ఆర్యావర్తంలో వీళ్ళు వచ్చేసి నివసిస్తూ ఇక్కడ కొన్నేంటంటే తెగలుగా మారారిక్కడ. ఈ తెగలుగా మారిన వాళ్ళు అక్కడ గ్రామాలు అంటే వీళ్ళేందంటే సంచార జాతులివి. సంచార జాతుల వాళ్ళకు పట్టణ నాగరికత లేదిక్కడ. సింధు నాగరికత మొట్టమొదటి పట్టణ నాగరికత సింధు నాగరికత భారతదేశంలో. తర్వాత వీళ్ళేం చేశారంటే గ్రామాలు చిన్న చిన్న గ్రూపులుగా తెగలుగా జీవించేవాళ్ళు. ఆ తెగలకు ఒక నాయకుడిని వెనుకున్న వాళ్ళు కొన్ని గ్రామ సభలు ఉండేటివి. వాటిని గ్రామ సభ యొక్క నాయకుడిని రాజన్ అనేవాళ్ళు. ఆ రాజన్ తర్వాత ఏంటంటే క్రమక్రమంగా రాజుగా మారిపోయాడు. ఈ విధంగా వచ్చేసి ఎర్లీ వేదిక్ పీరియడ్ ఇలా ఉండేది. ఈ వేదిక్ పీరియడ్‌లోనే ఋగ్వేదంలో ఉండే ప్రథమంలో ఉండే అధ్యాయాలు ఇక్కడ రాసిపెట్టారు. దాని తర్వాత వీళ్ళేం చేశారంటే సౌత్‌కి కదిలారు. ఇక్కడుండే వాళ్ళు అంటే వీళ్ళంటే ఏఎన్ఐ. ఏఎన్ఐ అంటే వీళ్ళండి. ఇక్కడుండే వాళ్ళు ఏదైతే ఉన్నారో ఏఎన్ఐ అంటే ఏన్షియన్ నార్త్ ఇండియన్స్ అంటే వీళ్ళు. అంటే వచ్చినటువంటి ఆర్యులు, స్టెప్పి పశువుల కాపరులు ఆల్రెడీ అక్కడ సింధు వ్యాలీలో ఉండేటటువంటి ప్రజలతో కలిసిన మిక్స్డ్ పాపులేషన్ అది ఏఎన్ఐ. ఏఎన్ఐ మళ్ళీ ఏంటంటే తూర్పుకి కదిలారు. తూర్పుకి కదిలి గంగానది పరివాహక ప్రాంతాల్లోకొచ్చారీళ్ళు. గంగానది పరివాహక ప్రాంతాల్లోకొచ్చి అక్కడుండి ఇప్పుడుండేటటువంటి బీహార్, పాట్నా, పాటలీపుత్ర, వైశాలి, కోసల ఈ ఈ ప్రాంతాల్లో అక్కడ గ గంగానది పరివాహక ప్రాంతాల్లో నివసించడం మొదలుపెట్టారు. ఈ మైగ్రేషన్ ఆర్యుల మైగ్రేషన్ 2000 బీసీ నుంచి మొదలయ్యి 1500 బీసీ వరకు 500 సంవత్సరాల పాటు తెరలుగా క్రాప్స్‌గా వేవ్స్‌గా వచ్చారన్నమాట భారతదేశంలోకి. 1500 బీసీకి అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ గ్రామాలు ఏర్పడటం, చిన్న చిన్న నగరాలు కాదు గుర్తుపెట్టుకోండి. గ్రామాలు ఏర్పడ్డాయి. గ్రామాలు చిన్న ఊర్లు తెగలుగా జీవించే సంచార జాతులు కదా! వాళ్ళకి పట్టణ నాగరికత తెలీదు. సింధు నాగరికత అక్కడేంటంటే అవశేషం అంటే నశించిపోయింది, అంతరించిపోయింది. కాబట్టి మళ్ళీ అక్కడ పట్టణ నాగరికత పెద్ద పెద్ద బిల్డింగ్‌లు వీళ్ళెవరు కట్టలేదు. ఆ సింధు నగర ప్రజలు దక్షిణానికొచ్చారు. దక్షిణానికొచ్చి దక్షిణ భారతదేశంలో కలిసారు. వాళ్ళు ఏఎస్ఐగా మారారు. అది వేరే సంగతి. వీళ్ళు తూర్పుగా కదిలి ఇగ ఈ ఈ గంగానది పరివాహక ప్రాంతాల్లో వచ్చేసి ఇక్కడుండే ఇప్పుడుండే పాట్నా. ఈ బీహార్‌లో పాట్నా ఉంది కదా! ఆ ఏరియాలోకెళ్ళేసి ఒక గ్రూపు ఒక తెగగా మారింది. ఆ తెగ వచ్చేసి అంగా అనే ప్రాంతంలో వచ్చేసి ఆ తెగ జీవించేవాళ్ళు. వాళ్ళక్కడ భూమిని ఆక్రమించుకొని బిందుసారుడు, బింబిసారుడు, బింబిసారుడు అక్కడ తనకు తాను రాజుగా ఆల్రెడీ ఏంటంటే అక్కడ ఉంది కాబట్టి రాజుగా తను ప్రకటించుకొని ఆ అంగరాజ్యానికి రాజయ్యాడు బింబిసారుడు. బింబిసారుడు రాజైన తర్వాత అతనేంటంటే ఈ అంగరాజ్యం నుంచి బయలుదేరేసి వైశాలిని ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకున్న తర్వాత
తర్వాత రాజ్యం వచ్చేసి పెద్దదవుతుంది అక్కడ. పెద్దదయిపోయిన తర్వాత రాజరిక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు వచ్చేసి ఆయన్ని చంపేసి ఆయన కుమారుడు అజాతశత్రువు. ఈ విషయం కూడా నేను మీకు చెప్పున్నాను ముందు పాఠంలో. అజాతశత్రువు అనే ఆయన వచ్చేసి ఇక్కడ పాటలీపుత్రంలో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని అతను ఆల్రెడీ తండ్రి ఆక్రమించినటువంటి వైశాలి నగరం, తర్వాత వెస్ట్‌కి వెళ్ళిన తర్వాత కోసలను కూడా ఆక్రమించుకొని ఆ చుట్టుపక్కల ఉండే కొన్ని కొన్ని ప్రాంతాలను యుద్ధం చేసి ఆక్రమించుకుంటాడు అజాతశత్రువు. అజాతశత్రువు వచ్చేసి అక్కడ మొట్టమొదటిగా పాట్నాకి ఒడ్డున పాటలీపుత్రాన్ని నగరాన్ని నిర్మించడం అనేది స్టార్ట్ చేస్తాడు అజాతశత్రువు. అజాతశత్రువు యొక్క కొడుకు వచ్చేసి ఉదయనుడు. ఆయన తండ్రి యొక్క కార్యక్రమాలు వచ్చేసి ఆయన పూర్తి చేశాడు. అంటే 1500 బీసీ దగ్గర నుంచి మొదలైతే 1000 సంవత్సరాల పాటు భారతదేశంలో మళ్ళీ పట్టణ నాగరికత లేనే లేదు. సింధు నాగరికత అంతరించిపోయినప్పుడు 1500 సంవత్సరాల నుంచి ఆర్యులు వచ్చిన తర్వాత 500 బీసీ ఇక్కడ ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి బింబిసారుడు కాలం, అజాతశత్రువు కాలం 500 బీసీ అన్నమాట. అంతవరకు అప్పుడు బింబిసారుడు, బుద్ధుడి కాలం కూడా అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మంచి మిత్రులు బింబిసారుడు, బుద్ధుడు. అక్కడ ఏంటంటే పట్టణ నాగరికత ఏర్పడడానికి మళ్ళీ నగరాల నిర్మాణం కలిగేదానికి 1000 సంవత్సరాలు పట్టింది భారతదేశంలో. పాటలీపుత్రం యొక్క గంగా నది పరివాహక ప్రాంతాల్లో గంగాను ఇంకొక నది సోన్ నది, గంగా నది, సోన్ నది రెండు కలిసే చోట డెల్టా ప్రాంతంలో మొట్టమొదటి నగరాన్ని కట్టారు. అదే పాటలీపుత్రం. ఓకేనా? అక్కడి నుంచి బయలుదేరదాం. ఇటు వద్దాం ఇంకా. సో 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 వీళ్ళు దక్షిణానికి వచ్చేటప్పటికి దక్షిణ పదంలో ఉండే ఆల్రెడీ అక్కడ హంటర్ గ్యాదర్స్ కదిలి ఏఎస్ఐగా ఫామ్ చేశారు. ఆ ఏఎస్ఐగా వాళ్ళ జీవితం వాళ్ళు బతకడం మొదలు పెట్టారు. వాళ్ళ వ్యవసాయాన్ని సింధు నగర ప్రజలు వాళ్ళ వ్యవసాయం నేర్పించారు. సింధు నగర ప్రజలు మాట్లాడిన భాష, వీళ్ళు మాట్లాడిన భాష దాదాపు సారూప్యత ఉన్నందువల్ల వీళ్ళు ఇక్కడ బాగా మిక్స్ అయిపోయారు. ఇక్కడ ఒక ద్రవిడియన్ సంస్కృతి ఫామ్ అయింది. ద్రవిడ భాషలు ఏర్పడ్డాయి. అలా జరిగాయి అన్నమాట. సో తర్వాత వీళ్ళు ఈ తర్వాత తెలిసిందే స్లైడ్ లో మనకు రాజులు, యుద్ధాలు, రాజరికాలు, గుర్రాలు ఇవి కూడా జరిగినాయి. తర్వాత ఏంటంటే మనకు ఈ కాలం అంతరించిపోయిన తర్వాత ఎవరిది అజాతశత్రువు, ఉదయనుడు ఏ తర్వాత నందులు వచ్చారు. నందుల తర్వాత మనకు మళ్ళీ చంద్రగుప్తుడు వచ్చాడు. చంద్రగుప్తుడు నుంచి మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. మౌర్య సామ్రాజ్యం దాదాపు 200-300 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది మౌర్య సామ్రాజ్యం. తర్వాత అశోకుడు తర్వాత సువిశాల భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన. వీళ్ళంతా ఆర్యులే. ఈ అజాతశత్రువు, బింబిసారుడు, అశోకుడు తర్వాత వచ్చిన వాళ్ళు మొత్తం ఆర్యులేనండి. వీళ్ళంతా ఆర్యులే. ఇలా వచ్చేసి కాకపోతే మిక్స్డ్ ఆర్యులు వీళ్ళు. ఒరిజినల్ ఆర్యులు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇప్పుడు ఒరిజినల్ జాతి, ఒరిజినల్ మతం, ఒరిజినల్ కులం అని ఎవరైనా చెప్పుకుంటే అది శుద్ధ అబద్ధం. అది ఒరిజినల్ ఎవరూ లేరు. ఆల్ ఆర్ మిక్స్డ్. కాబట్టి బుద్ధుడు కూడా ఏంటంటే ఆర్యుడే, కానీ ఏంటంటే మిక్స్డ్ వెరైటీస్. వీళ్ళంతా ఏంటంటే మిక్స్డ్ జాతి, మిశ్రమ జాతులు వీళ్ళంతా. ఆర్యులే కానివ్వండి భారతదేశంలో వచ్చి ఇక్కడ ప్రజలతో మిక్స్ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా. వాళ్ళే రాజులు. తర్వాత మగధ సామ్రాజ్యం అంతరించిపోయింది. దాని తర్వాత వచ్చేసి కొంతకాలం తర్వాత గుప్త సామ్రాజ్యం వచ్చింది. గుప్త సామ్రాజ్య కుల వ్యవస్థ బాగా బలపడి చాలా, అంటే గుప్తుల స్వర్ణయుగం అన్నా కూడా ఏంటంటే స్వర్ణయుగం వచ్చేటప్పటికి అది వేరే రకంగా స్వర్ణయుగం, అంటే సాహిత్య కళా రంగాల్లో స్వర్ణయుగం. కానీ సామాజిక వ్యవస్థ వచ్చేటప్పటికి కులాలు అనేవి బాగా డివిజన్ వచ్చేసి తర్వాత శూద్రులకు వేరే కులాలకు పడకపోవడం, ఇది కూడా చాలా నష్టాలు అయితే సొసైటీలో జరిగినాయి. కానీ సాహిత్య రంగాలు, వైజ్ఞానిక రంగం, సాహిత్య రంగాలు మాత్రం బాగా జెనిత్ పీక్కి వెళ్ళాయి ఆ గుప్తుల కాలం అనేది. ఆ విధంగా భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది ఏర్పడింది. రాజరిక వ్యవస్థ తర్వాత ఇక్కడ మనం మళ్ళీ మార్క్స్ ని గుర్తుపెట్టుకోవాలి. డార్విన్ ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నామో మార్క్స్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా మార్క్స్ ని గుర్తుపెట్టుకోవాలి చూడండి, ఇక్కడ మన కళ్ళ ముందే ఎన్ని సమాజాలు మారినాయి చూడండి. సో ఫస్ట్ వ్యవసాయం డెవలప్ అయిందా? వ్యవసాయం 10,000 సంవత్సరాలకు ముందు మనకు వ్యవసాయం ఏర్పడింది కదా. వ్యవసాయం ఏర్పడినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా మీకు? ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఈ విషయాన్ని మీరంతా గమనించాలి. ఇక్కడ వ్యవసాయం ఎప్పుడైతే శ్రీనివాసాలు ఏర్పరచుకొని, నదుల పరివాహక ప్రాంతాల్లో శ్రీనివాసాలు ఏర్పరచుకొని, ఫస్ట్ వచ్చేసి డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, అంటే జంతువులను మచ్చిక చేసుకోవడం, తర్వాత వ్యవసాయం చేయడం, అంటే మొక్కల్ని పెంచటం, వ్యవసాయం చేయడం అనేది మొదలైందో అక్కడ వ్యవసాయక ఉత్పత్తి అనేది పెరిగింది. భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, వీళ్ళు మొక్కలు ఉన్నాయి, గింజలు ఉన్నాయి, వేయడం, వ్యవసాయాన్ని విస్తారంగా పండించడం మొదలు పెట్టేటప్పటికి అక్కడ మిగులు ధనం అనేది ఏర్పడింది. మిగులు సంపద అంటే ఇచ్చే వాళ్ళకి ఇచ్చిన తర్వాత తినదానికి పోను మిగులు సంపద ఏర్పడింది. మిగులు సంపద ఎప్పుడైతే ఏర్పడిందో సమాజంలో ఉండే విభేదాలు అప్పటి నుంచే మొదలైనాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఆదిమ కమ్యూన్ సమాజం అంటే అందరూ కలిసికట్టుగా బ్రతికి జంతువుల్ని చంపి, ఏ పూటకు ఆ పూట జంతువుని చంపి దొరికితే తినడం, దొరకకపోతే పశువులు ఉండటం, అట్లా ఉండడం అనేది అందరూ పంచుకొని తిండి కడుపు నిండా తినడం, ఆ జంతువుని అక్కడ వదిలేయడం, వెళ్ళిపోవడం, ఇది వచ్చేసి ఆదిమ కమ్యూన్ సమాజం.
అక్కడ స్వార్థం అనేది ఏం లేదు. ఉంటే తినేవాళ్ళు, లేదంటే వెళ్ళిపోయారు. ఆ సమూహం అంతా అలాగే జీవించేదనమాట. దట్ ఈస్ ఆదిమ కమ్యూన్. కమ్యూన్ అంటే సమూహం అని అర్థం. అంతకుమించి ఏం లేదక్కడ. ఈ సమాజం నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఆదిమ జాతి హోమో సేపియన్ వ్యవసాయం వృద్ధి చెందిన తర్వాత సొంత ఆస్తి అనేది ఏర్పడి, సొంత భూమి అనేది ఏర్పడి, సొంత పశువులనేవి ఏర్పడిన తర్వాత, సొంతదనేది ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఏర్పడిన తర్వాత, అది మిగులుతానికి దారి తీస్తే, ఆ మిగులు ధనాన్ని మరింత పెంచుకునే దాని కోసం, లేదంటే ఆ మిగులు ధనంలో నా హక్కు లేదా అని చెప్పేసి, ఆ మిగులు ధనం కోసం ఎవరైతే పనిచేశారో, కష్టపడి పనిచేశారో, వాళ్ళకి వీళ్ళకది పోరాటాలు మొదలైనాయి. దాన్ని వైరుధ్యాలంటారు. అంతర్గత వైరుధ్యాలనేవి దానికి దారి తీశాయి. ఆ మిగులు ధనం అనేది. ఇక్కడ మనం మార్క్స్ మహనీయుడిని మనం మహాశయుడిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడొచ్చేటప్పటికి ఏమైందంటే, ఎప్పుడైతే మిగులు ధనం ఏర్పడిందో, ఆ మిగులు ధనాన్ని కాపాడుకునే దానికి ప్రైవేట్ ఆర్మీ ఏర్పడింది. ఆయుధాలు సమకూర్చుకున్నారు. తర్వాత ఏంటంటే హింసించడం మొదలుపెట్టారు. పొలాల్లో పనిచేస్తానికి. అప్పుడు మనకు బానిస సమాజం ఏర్పడింది. బానిసల్ని తీసుకొచ్చేవాళ్ళు, పొలాల్లో పని చేయించుకునేవాళ్ళు, వాళ్ళని హింసించేవాళ్ళు. ఆ విధంగా వచ్చేసి మిగిలిన సంపదను ఇంకా పెంచుకునేవాళ్ళు. బానిస సమాజం ఏర్పడింది. బానిస సమాజం ఏర్పడిన తర్వాత, దాని తర్వాత ఏర్పడిన అర్ధ బానిస సమాజం ఏర్పడింది. కొన్ని అంటే కొంతకాలం తర్వాత కొన్ని హక్కులు అడగటం, కొంత వాళ్ళ రిలాక్సేషన్స్ ఇవ్వటం. ఆ విధంగా వచ్చేసి అర్ధ బానిస సమాజం ఏర్పడింది. దాని తర్వాత ఏమైంది అర్ధ బానిస సమాజం తర్వాత ఏమైంది ఫ్యూడల్ సమాజం అనేది పరిపక్వత తీసుకుంది. ఫ్యూడల్ సమాజం. ఫ్యూడల్ సమాజం అంటే భూమి. రాజు అన్నాడు ఎవరు? రాజు అన్నవాడు విస్తారమైనటువంటి భూమికి అధిపతి రాజు. అంతే గదా! సో, ఈ రాజు ఏం చేసేవాడంటే తన రాజ్యరేఖలో ఉండేటటువంటి భూమిని మొత్తం ఒక్కడే కంట్రోల్ చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని భూముల్ని అగ్రహారాలుగా చేసి ఒక వర్గానికిచ్చారు. లేదంటే ఆ భూమిని వచ్చేసి భూస్వాములకి అప్పగించారు. కొన్ని కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాల భూమిని ఈ భూస్వామికి, ఆ భూస్వామికి, ఆ భూస్వామికి అప్పగించారు. సో, ఫ్యూడల్ సమాజం, భూస్వామిక సమాజం ఏర్పడింది. అందరికంటే పెద్ద భూస్వామి ఎవడంటే రాజు. ఓకేనా? ఈ భూస్వామిక సమాజం ఏర్పడింది. ఈ భూస్వామిక సమాజం చాలా కాలం పాటు ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ మన దేశంలో కూడా అంతే. ఆ విధంగా భూస్వామ్య సమాజం మన దేశంలో ఉండేది. తర్వాత రాజులు వచ్చారు. రాజుల తర్వాత సామంత రాజులొచ్చారు. సామంత రాజుల తర్వాత చిన్న చిన్న గణరాజ్యాలు వచ్చాయి. గణరాజ్యాల తర్వాత దాని తర్వాత ముస్లిమ్స్ వచ్చారు. ముస్లిమ్స్ తర్వాత వాళ్ళు సువిశాల సామ్రాజ్యాన్ని, సామంత రాజుల్ని, తర్వాత జాగీర్దారులు, తర్వాత జమీందారులు చిన్న చిన్న భూస్వాములు జమీందారులన్నారు. ఈ విధంగా మొత్తం వచ్చేసి ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడింది. ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే 17th సెంచురీ మధ్యలో ఎండింగ్‌లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సైంటిఫిక్ రెవల్యూషన్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడం. ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చేసి పెట్టుబడిదారీ వర్గం అనేది ఒకటి తయారైంది. అంటే సైంటిఫిక్ డెవలప్‌మెంట్‌ని ఆధారంగా చేసుకొని సైంటిఫిక్ అంటే పరిశ్రమల ద్వారా వచ్చేసి మనం ఇంకా ఎక్కువ ప్రొడక్ట్‌ని తయారు చేయాలని చెప్పేసి ఈ సైంటిఫిక్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌ని హస్తగతం చేసుకునేటటువంటి వర్గం ఒకటి. ఈ భూస్వామిక వర్గమే పెట్టుబడిదారీ వర్గంగా మారిందక్కడ. వాళ్ళు పెట్టుబడిదారీ వర్గంగా మారేసి, వాళ్ళు సమాజాన్ని కంట్రోల్ చేయడం. అక్కడ మళ్ళీ 2 రకాలైన ప్రజలు ఏర్పడ్డారక్కడ. 2 రకాల వైరుధ్యాలు ఏర్పడ్డాయి. ఒకటి యజమానులు, శ్రామికులు, కార్మికులు. యజమానులు, కార్మికులు. పెట్టుబడిదారీ వర్గం, పెట్టుబడి పెట్టేవాళ్ళు, తర్వాత కష్టపడి కార్ఖానాల్లో, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. వీళ్ళు తయారయ్యేటప్పటికి వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు ఉన్నాయి. ఆ సమాజంలోనే మనమిప్పుడున్నాం. మనమిప్పుడు బ్రతికే సమాజం క్యాపిటలిస్ట్ సమాజం అంటారు దీన్ని. పెట్టుబడిదారీ సమాజం అంటారు. ఈ విధంగా ఆదిమ కమ్యూన్ సమాజం నుంచి డార్విన్ మనకేం చెప్పాడు? జంతువులు లేదంటే వాటి యొక్క స్పీషీస్ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గురించి చెప్తే, మార్స్ మహనీయుడు ఏం చెప్పాడంటే మనకు, ఆ తర్వాత స్పీషీస్ ఏర్పడిన తర్వాత, మానవుడు ఏర్పడిన తర్వాత చరిత్ర ఈయన చెప్పాడు. ఈయన చేసే సమాజ పరిణామం, చారిత్రక భౌతికవాదం, సమాజ పరిణామం ఈయన చెప్పాడు. మార్క్స్ చెప్పాడనమాట. కాబట్టి 2 మనం ఏంటంటే కంపేర్ చేసుకుంటే మాత్రం ఏంటంటే ఇద్దరు సమకాలీకులే. డార్విన్ గానివ్వండి, మార్క్స్ కానివ్వండి ఇద్దరు సమకాలీకులే. ఈ విధంగా మనకేంటంటే వీళ్ళు మనకు సమాజాన్ని వచ్చేసి నిర్దేశం చేశారు. ఈ విధంగా మనకు భారతదేశంలో తర్వాత మొఘల్ సామ్రాజ్యం రావడం. తర్వాతేంటంటే ఒక విషయం గమనించాల్సింది భారతదేశంలోకి ముస్లిమ్స్ వచ్చారు. ఈ ఇస్లాం ఒక మతంగానే వచ్చింది కాబట్టి, ఇస్లాం పెద్దగా భారతదేశంలో ఉండే జెనెటిక్ కాంపోనెంట్‌ని మార్పేం చేయలేదు. ముఖ్యంగా వీళ్ళు ఆర్యులు మార్పు చేసినంతగా జెనెటిక్ కాంపోనెంట్‌ని ముస్లిమ్స్ అనేవాళ్ళు మార్పు చేయలేదు. ఎందుకంటే వాళ్ళిక్కడ స్థిరపడిపోయారు. కొంతమంది వచ్చారు ఇక్కడ స్థిరపడిపోయారు. అంతేగాని అదొక మతంగా ఉండిపోయింది తప్పనిచ్చి ఇక్కడ జెనెటిక్ కాంపోనెంట్‌ని పెద్ద మార్పేం చేయలేదు వాళ్ళు. ఇక్కడ భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ అందరూ ఎవరైతే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారో భారతదేశంలో 90-95% వచ్చేసి ఇండో ఇరానియన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, తర్వాత నేటివ్‌గా ఉండేటటువంటి ఈ ద్రవిడియన్ కానివ్వండి, ఇక్కడ ఈ సింధు నాగరికత ప్రజల్లో ఉండే వాళ్ళ సంతతి కానివ్వండి, వీళ్ళు ఇస్లాంని స్వీకరించిన వాళ్ళే కానీ,
స్వచ్ఛమైన వాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో ఉండే ఇస్లాంలో. వీళ్ళే మొత్తం వీళ్ళే అన్నమాట. మిక్స్డ్ పాపులేషన్ ఇక్కడ భారతదేశంలో ఉండే ఇస్లాంలో కూడా మిక్స్డ్ పాపులేషనే. తర్వాత వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ భారతదేశంలో ఉండేదాని కోసం రాలేదు వాళ్ళు. భారతదేశం నుంచి దోచుకుపోయే కోసం వచ్చారు. వాళ్ళు కొంతమంది ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల మనకేందంటే ఇక్కడ ఒక మిక్స్డ్ జాతి వాళ్ళని ఏమంటారు ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్‌గా ఒక మిక్స్డ్ వెరైటీ ఇక్కడ ఫార్మ్ అయింది. వాళ్ళు కొంతకాలం ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఫ్రెంచ్ పీపుల్, పోర్చుగీస్ పీపుల్, తర్వాత డచెస్ వీళ్ళు కూడా వచ్చారు. ఆ విధంగా వచ్చేసి భారతదేశంలో రకరకాల రకరకాల జాతులు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. మెయిన్‌గా మనం ఇక్కడ గమనించాల్సింది స్టెప్పీస్, స్టెప్పీ జీనోమ్, ఏన్షియంట్ అండమానీస్ జీనోమ్ ఆర్ ఆంగే జీనోమ్ that is called as ancient African genome, and also Tibeto-Burman genome, and also Iranian genome. ఈ 4 జీనోమ్స్ ఏంటంటే మన యొక్క మన డిఎన్ఏలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. మనం మళ్ళీ ఈ లోపల నేను కొన్ని స్లైడ్స్ తీస్తాను. Please raise the questions if you are interacting with sir now. మీ మాట వినిపిస్తున్నాయా నాకు? వినిపిస్తున్నాయి సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను చూడండి. నేను మీకు అంతకుముందు ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా మీకు? హలో, Which question sir? వైరస్ Yes, వైరస్ వచ్చేసి మన బాడీలో, మన జీనోమ్లో, మన డిఎన్ఏలో వైరస్ అనేది దాని యొక్క రోల్ ఏంటి అని చెప్పేసి నేను మీకు అడిగాను క్వశ్చన్ మన గ్రూప్ లో. గుర్తుందా? అవును. ఏంటి దాని రోల్ తెలుసా మీకు? ఏమన్నా గుర్తు తెచ్చుకున్నారా? లేదు సార్, మీరు చెప్పండి. ఎస్, వస్తున్నాను. దానికి వస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఇది వినాలి. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ కనిపిస్తున్నాయా మీకు? నో సార్. కనిపిస్తున్నాయా? లేదు. ఇప్పుడు వెయిట్, నేను చూస్తాను, ఒక్క నిమిషం. ఇమేజ్ ఫ్రమ్ ఫైల్. ఇక్కడ మనం షేర్ ఫైల్లో స్క్రీన్ షేర్ చేయాలి, అంతేగా? అవును. రైట్. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ చూడండి, డార్విన్ చెప్పిన సిద్ధాంతం వచ్చేసి నిచ్చెన మెట్ల సిద్ధాంతం కాదండి. దిస్ ఇస్ బుష్ ప్యాటర్న్. ఎవల్యూషన్ అనేది డార్విన్ చెప్పింది నిచ్చెన మెట్ల కాకుండా ఇది బుష్ ప్యాటర్న్ అని చెప్పారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పేదానికి కొద్దిసేపట్లో నేను మీకు ఈ విషయాలని చెప్తాను. ఈ స్కల్స్ మార్పు చూసారా? ఇక్కడ స్కల్స్ మార్పు వచ్చేసి మనకు ఈ కెనైన్ టీత్ కానివ్వండి, జాస్ కానివ్వండి, ఈ హ్యూమన్ బ్రెయిన్ డెవలప్మెంట్ లో వచ్చేసి మొన్న మనం జరిగిన డిస్కషన్ లో ఎప్పుడైతే ఎరెక్ట్ పొజిషన్ లో బైపెడలిజం వచ్చిందో, బైపెడలిజం 4 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ భూమికి సమాంతరంగా వెళ్ళేటటువంటి జంతువులు ఎప్పుడైతే పైకి లేచి నిలబడడం మొదలు పెట్టాయో, ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ బిడ్డ మీద, లోపల తయారయ్యే పిండం మీద భూమ్యాకర్షణ శక్తి జరిగి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఎక్కువయ్యి, జనరల్ గా మనకు వర్టెక్స్ పొజిషన్ లోనే ప్రెగ్నెన్సీ లైవ్ ఉంటుంది కాబట్టి దానికి బ్రెయిన్ బ్లడ్ సప్లై జరిగి బ్రెయిన్ పెరగటం అనేది అప్పటి నుంచి మొదలైంది. ఆ మొదలైనప్పుడు వచ్చేసి పెల్విస్, మనకు తల్లి గర్భంలో తల్లి కటి భాగం అంటే నడుము భాగంలో ఉండేటటువంటి ఎముకలు కూడా ఏంటంటే వైడెన్ అవ్వటం, ఈ పెరిగే మెదడుకు సంబంధించిన బేబీని అకామిడేట్ చేసుకున్నానికి ఆ నడుము అనేది పెరగడం మొదలైంది, వైడెన్ అవ్వటం మొదలైనప్పుడు మెదడు పెరుగుతూ ఉంది, దానికి బ్లడ్ సప్లై పెరుగుతూ ఉంది, మెదడు పెరుగుతూ ఉంది. తద్వారా ఏంటంటే ఈ నడుము భాగం కూడా పెరుగుతూ బాగా పైకి వచ్చేటప్పటికి, స్ట్రైట్ అయ్యేటప్పటికి నడుము భాగం బాగా పెరిగింది. తర్వాత ఆ బిడ్డను అకామిడేట్ చేసుకోవడం మొదలైంది. అయితే నడుము భాగం ఏంటంటే బాగా పెరగకుండా కన్స్ట్రక్ట్ అనే కాలంలో వచ్చేసి డెలివరీస్, ప్రెగ్నెన్సీ తర్వాత కాన్పులు సరిగా జరగకుండా అబ్స్ట్రక్ట్ అయిపోయి చనిపోయిన సందర్భాలు ఒకప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు సిజేరియన్ సెక్షన్స్ అన్ని వచ్చిన తర్వాత అది మనకు జరగట్లేదు. అది కాకుండా మెదడు పెరిగేదానికి కారణం ఏంటంటే, రెండో కారణం వచ్చేసి వీళ్ళు వెజిటేరియన్ గా ఉండేటటువంటి గ్రేట్ ఏప్స్ ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా వచ్చేసేవి స్కావెంజింగ్, అంటే మాంసాన్ని తిని బతకడం మొదలుపెట్టాయి ఆకలికి.
వేరే జంతువులు తింటుంటే గమనించాయి కదా! ఆకలి తినడం మొదలుపెడితే ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ జంతువు చనిపోయి ఉంటే, లేదంటే జంతువుని చంపేవాళ్ళు, లేదంటే చనిపోయి ఉంటే అక్కడ పడిపోయి ఉంటే ఆ మాంసాన్ని తినేవాళ్ళు. కుళ్ళిపోయిన మాంసం కూడా తినేసేవాళ్ళు ఆకలికి. దాన్ని స్కావెంజింగ్ అంటాం మనం. స్కావెంజింగ్ వచ్చేసి ఎముకల్ని పగలగొట్టేవాళ్ళు. రాళ్ళు చేతిలో తీసుకొని ఎముకల్ని పగలగొట్టి వాటి మాంసాన్ని స్క్రాప్ చేసుకొని తినేవాళ్ళు. మెత్తగా ఉండే మాంసాన్ని తినడం అలవాటు చేసుకునేటప్పుడు వీళ్ళకేందంటే అనేది క్రమక్రమంగా ఇంత వెడల్పుగా ఉండాల్సిన అవసరం లేకపోయింది. ఇక్కడ అడాప్టేషన్ వచ్చింది. ఈ కెనైన్ టీత్ కూడా పళ్ళ సైజ్ కూడా కెనైన్ టీత్ సైజు, పంటి సైజు, సైజ్ కూడా తగ్గడం మొదలయ్యి తద్వారా ఏంటంటే మాంసం ఎప్పుడైతే హై ఎనర్జీని ఇవ్వటం మొదలుపెట్టిందో, ఆ పెరిగే బ్రెయిన్‌కి ఈ హై ఎనర్జీ అనేది ఉపయోగపడి, క్యాలరీస్ ఉపయోగపడి బ్రెయిన్ పెరిగింది. హోమోసేపియన్‌కొచ్చేటప్పటికి హోమోసేపియన్ ఎక్కడ? ఇతను. హోమోసేపియన్‌కొచ్చేటప్పటికి బ్రెయిన్ బాగా పెరిగింది. దవడ తగ్గిపోయింది. టీత్ సైజ్ తగ్గిపోయింది. కెనైన్ టీత్ కూడా ఏందంటే అంతకుముందు ఉండే గ్రే టేప్స్ లాగా కాకుండా సైజ్ బాగా తగ్గి, ఈ విధంగా వచ్చేసి ఫ్రంటల్ లోబ్ పెరగటం వల్ల అతనికి ఆలోచన, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అన్నీ కూడా వచ్చేసాయి. సో, డెసిషన్ మేకింగ్, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ తర్వాత ఇన్ని కూడా వచ్చాయన్నమాట. ఈ హ్యూమన్ బీయింగ్‌కి. సో, దట్ ఈస్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ బైపెడలిజం. ఎప్పుడైతే పైకి లేచి నిలబడటం మొదలయ్యారో, అప్పటినుంచి వచ్చేసి ఈ ఈ హోమో హాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలెన్సిస్, హోమో సేపియన్ వీళ్ళందరికీ ఒకే రకమైన మార్పులు జరిగాయన్నమాట. అవి మనకు స్కల్స్‌ని మనం గమనిస్తే డార్విన్ చెప్పింది క్లియర్ కట్‌గా మనకు దిస్ ఈస్ ది బెస్ట్ ఎవిడెన్స్. ఇలా జరిగిందన్నమాట. డార్విన్ సిద్ధాంతానికి ఇదొక బెస్ట్ ఎవిడెన్స్ ఇది. ఈ స్టడీ ఆఫ్ స్కల్స్. ఇంకొకటి, ఇంకొక ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. స్కల్ బేస్‌కొచ్చేటప్పటికి మనకు ఇక్కడ చూసారా హ్యూమన్ స్కల్ బేస్ ఎలా ఉంది? పై దవడ ఉంది. జైగోమాటిక్ బోన్ ఉంది. ఇక్కడ మనకు చిన్న ఫొరామెన్ చూసారా? ఇక్కడ ఫొరామెన్. ఈ ఫొరామెన్ మాగ్నమ్ అంటాం మనం. ఫొరామెన్ మాగ్నమ్ అంటాం. ఈ ఫొరామెన్ కరెక్ట్‌గా వచ్చేసి స్కల్‌కి మధ్యలో ఉంటుంది. అంటే ఎరెక్ట్ పొజిషన్‌లో మనిషి నిలబడ్డాడు కాబట్టి, సమాంతరంగా ఉండే జంతువులు అయితే, భూమికి సమాంతరంగా నడిచే జంతువుల్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే బాగా వెనక్కి ఉంటుంది రంధ్రం. అంటే తోడేళ్ళు గానివ్వండి, గుర్రంలో గానివ్వండి, బర్రెల్లో గానివ్వండి, ఆవులో గానివ్వండి, ఈ విధంగా ఉంటుంది వెనక్కి. తర్వాత ఎప్పుడైతే స్లాంట్ పొజిషన్‌లో కొంచెం వంగి నిలబడే వానరం ఏదైతే చింపాంజీ లాంటివి, గొరిల్లా, ఒరాంగుటాంగ్ వచ్చాయో, వాళ్ళలో కొద్దిగా ముందుకు జరిగింది. ఎప్పుడైతే నిటారుగా లేచి నిలబడటం మొదలుపెట్టాడో, అతనిలో వచ్చేసి ఫొరామన్ మాగ్నమ్ మధ్యలోకొచ్చింది. దిస్ ఈస్ ఆల్సో ఏ స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డార్విన్స్ థియరీ ఆఫ్ అడాప్టేషన్ అన్నమాట. ఈ విధంగా జరిగింది. ఇక్కడ చూడండి. ఈ ఎప్పుడైతే ఈ వంగి నడిసే జంతువులు కాకుండా పైకి లేచి నేరుగా నిలబడ్డాడో, ఈ పెల్విక్ బోన్ సైజ్ గూడా పెరిగింది చూడండి ఇక్కడ. పెల్విక్ బోన్ సైజ్ అంతకుముందు చిన్నదిగా నిటారుగా ఉండేది. నేరోగా ఉండేది. పైకి లేచి ఎప్పుడైతే నిలబడ్డాడో మానవుడు, ఈ విధంగా వచ్చేసి స్ట్రెయిట్ పొజిషన్ తీసుకున్నప్పటికి బైపెడలింగ్ వచ్చేటప్పటికి, ఈ నడుము ఎముకలు కూడా బలంగా తయారయ్యి వెడల్పుగా జరిగాయన్నమాట. అయితే ఇక్కడ గూడా ఏందంటే నడుము ఎముకల్లో మేల్‌కి ఒక రకంగా ఉంటుంది. ఫీమేల్‌కి ఒక రకంగా ఉంటుంది. కంపారిటివ్‌లీ 4 కాళ్ళ జంతువుల కంటే వీళ్ళకొచ్చేటప్పటికి ఈ నడుము ఎముకల్లో పెల్విక్ బోన్స్‌లో గూడా విపరీతంగా మార్పులొచ్చాయన్నమాట. తర్వాత స్పైనల్ కాలమ్ చూడండి. స్పైనల్ కాలమ్ ఈ ఈ ఆహ్, యాంగిల్స్ కూడా ఈ పెల్విక్ బోన్స్ తర్వాత ఫీమర్ తర్వాత పాదాల్లో ఉండే ఆహ్, ఎ ఎ ఎముకలు ఇక్కడ చూడండి పాదాల్లో ఉండే ఎముకలు చూడండి. వీటిల్లో కూడా స్ట్రెయిట్‌గా లేచి నిలబడిన తర్వాత ఈ ఎముకల్లో కూడా మార్పులొచ్చేసి హ్యూమన్ బీయింగ్‌కొచ్చేటప్పటికి ఈ యాంగిల్స్ మారినాయి. పాదాలకుండే వేళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణం మారింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మారిపోయినాయి హ్యూమన్ లెగ్స్‌లో. ఇక్కడికొచ్చేటప్పటికి ఇక్కడొచ్చేటప్పుడు చూడండి ఇక్కడ. ఈ చింపాంజీ, గొరిల్లా లాంటివి వంగి నడుస్తూ ఉంటే, వీటి స్పైనల్ కాలమ్ ఎలా ఉంది? దాదాపు వచ్చేసి ఇక్కడ ఉండేటటువంటి లంబార్ బోన్స్ దాదాపు వచ్చేసి అదే కర్వేచర్‌లో ఉన్నాయి. ఈ స్ట్రెయిట్‌గా ఎప్పుడైతే నిటారుగా లేచి ఇప్పుడు నిలబడ్డాడో, ఇక్కడ మనకు 2 కర్వేచర్స్ డెవలప్ అయినాయి. ఒకటి సర్విక్స్ అంటే మెడ భాగంలో ఉండే ఒక కర్వేచర్. ఇక్కడ మనకు ఫొరామెన్ మాగ్నమ్ ఉంటుంది. ఇందాక మనం చూపించాను నేను. ఇక్కడికొచ్చేటప్పటికి మనకు నడుము ఎముకల దగ్గర మనకు లంబార్ బోన్స్ ఉంటాయి ఇక్కడ. లంబార్ బోన్స్ అనేవి ఇక్కడ ఒక కర్వేచర్ డెవలప్ అయింది. దాన్ని లంబార్ లార్డోసిస్ అంటారు. ఈ కర్వేచర్స్ ఎందుకు డెవలప్ అయినాయంటే గరిమనాభి అంటే ఏంటి? భూమ్యాకర్షణ శక్తి మనకు బాడీని మెయింటైన్ చేయాలి కాబట్టి వెయిట్‌ని భూమికి నిటారుగా నిలబడ్డప్పుడు పడకుండా మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ ప్రెషర్ వెయిట్ బేరింగ్ ఏరియా కోసమని మన స్పైనల్ కాలమ్ ఇలా వంగిందన్నమాట. ఇదొక ఎవిడెన్స్. ఇంకొక తమాషైన విషయం చెప్తాను మీకు. కారల్ సాగన్ క్యాలెండర్ అని ఒకటుంది. కారల్ సాగన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ మొత్తం ఒక సంవత్సరానికి తీసుకున్నారు. ఒక సంవత్సరం. అంటే జనవరి నుంచి జనవరి నెల అంటే న్యూ ఇయర్ ఎప్పుడైతే వచ్చిందో 12 గంటల 1 సెకండ్ దగ్గర నుంచి జనవరి అక్కడి నుంచి మొదలుపెట్టి
డిసెంబర్ 31 నైట్ 12:00 వరకు లెక్కపెట్టారు. దాని ఆ ఒక్క సంవత్సరాన్ని తీసుకొని ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ దగ్గర నుంచి, బిగ్ బ్యాంగ్ దగ్గర నుంచి మానవ పరిణామం ఎప్పుడు జరిగింది, మానవుడిలో జరిగేటటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ తీసుకుంటే ఒక సంవత్సరంగా దాన్ని తీసుకొని అటువంటి క్యాలెండర్ని ఒకటి తయారు చేస్తే అది మనకు చాలా విచిత్రమైన విషయాలు చెప్పుద్ది అనమాట. జనవరి 1 రోజు మనకు బిగ్ బ్యాంగ్ జరిగితే, బిగ్ బ్యాంగ్ న్యూ ఇయర్ డే అంటే మనకు 12 గంటల అంటే హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పుకుంటాం కదా. ఆ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు జనవరి 1 నైట్కి బిగ్ బ్యాంగ్ జరిగితే, ఇక్కడ చూడండి మార్చిలో మనకు గెలాక్సీలు ఏర్పడ్డాయి మార్చి నెలలో. దాని తర్వాత మనకు ఆగస్ట్ నెలకు వచ్చేటప్పటికి సోలార్ ఫ్యామిలీ ఏర్పడింది. జనవరిలో జరిగితే బిగ్ బ్యాంగ్, ఆగస్టులో సోలార్ ఫ్యామిలీ ఏర్పడింది. దాని తర్వాత ముందుకొద్దాం. నవంబర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మోనోసెల్యులర్ ఆర్గానిజం ఏర్పడింది నవంబర్లో. జనవరి నుంచి 11వ నెలలో నవంబర్లో మనకు ఫస్ట్ ఆర్గానిజం యూనిసెల్యులర్ ఆర్గానిజం తర్వాత మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ తర్వాత మనకు ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకు తర్వాత డిసెంబర్ నెల వచ్చేసింది. సో నవంబర్లో జరిగింది. డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి డిసెంబర్ నెలలో మనం ఎప్పుడు ఏర్పడ్డాం అంటే మనకంటే ముందు ప్లాంట్స్ ఏర్పడ్డాయి. డిసెంబర్ 18వ తేదీ ప్లాంట్స్ ఏర్పడ్డాయి అనమాట. ల్యాండ్ మీద పెరిగేటటువంటి ప్లాంట్స్ ఏర్పడ్డాయి డిసెంబర్ 18వ తేదీ. దాని తర్వాత డిసెంబర్ 20వ తేదీ 4 లింబ్డ్ ఎనిమల్స్ ఏర్పడ్డాయి. 4 కాళ్ళ జంతువులు, భూమికి సమాంతరంగా వెళ్ళి 4 కాళ్ళ జంతువులు ఏర్పడ్డాయి అనమాట. తర్వాత వచ్చేసి డిసెంబర్ 21 పురుగులు ఏర్పడ్డాయి. అంటే ఫైలం ఆర్థ్రోపోడా అవి ఏర్పడ్డాయి అనమాట. తర్వాత డిసెంబర్ 24 డైనోసార్ ఏర్పడింది. డిసెంబర్ 24 డైనోసార్ ఏర్పడింది అనమాట. తర్వాత డిసెంబర్ 25వ తేదీ ఫస్ట్ మ్యామల్, అంటే డైనోసార్లు ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యామల్స్ ఏర్పడ్డాయి. తర్వాత బర్డ్స్ ఏర్పడ్డాయి. ఈరోజు సండే కదా, సండే మీరు చికెన్ తిని ఉంటారుగా కొంతమంది మీలో. మీరు తిన్నారే చికెన్, కోడి తిన్నారు కదా. ఆ కోడి ఒక్కో డైనోసార్ అండి. ఆ ఒక్కో కోడి ఒక్కో డైనోసార్. ఎందుకంటే డైనోసార్స్ నుంచి ఏవ్స్ పక్షులు అనేవి పరిణామం చెంది పక్షులు ఏర్పడ్డాయి. ఓకేనా, డైనోసార్ నుంచి మార్పులు జరిగి ఎవల్యూషన్లో ఏవ్స్ అనేవి ఏర్పడ్డాయి, పక్షులు అనేవి ఏర్పడ్డాయి. కాబట్టి ఒక్కొక్క కోడిని కానీ ఆ స్కెలిటన్ కానీ మనం కానీ చూస్తే ఆ స్కెలిటన్ పురాతన డైనోసార్ స్కెలిటన్కి పోలి ఉంటుంది. ఓకేనా, సో ఇలా జరిగాయి అనమాట. సో డిసెంబర్ 27th బర్డ్స్ ఏర్పడ్డాయి. దాని తర్వాత చూడండి డిసెంబర్ 31 జరిగిన మార్పులు చూడండి. డిసెంబర్ 31 మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగిన మార్పులు. పొద్దున 10:15 ఏప్స్ ఏర్పడ్డాయి. ఏప్స్ అంటే గ్రేట్ ఏప్స్ ఏర్పడితే మనం ఎప్పుడు ఏర్పడ్డామంటే హోమో ఎరెక్టస్ 10:48 ఏర్పడ్డాడు. మనం వచ్చేసి అనటామికలీ మోడర్న్ హ్యూమన్ 11:54 ఏర్పడ్డాడు. 11:54 మోడర్న్ హ్యూమన్ ఏర్పడ్డాడు. 11:59:45 ఇన్వెన్షన్ ఆఫ్ రైటింగ్, లిపిని నేర్చుకున్నాడు ఏర్పడిన మానవుడు. 11:59:45 11:59:50 ఈజిప్ట్లో పిరమిడ్స్ కట్టారు. మిడ్-నైట్కి 1 సెకండ్ ముందు క్రిస్టఫర్ కొలంబస్ వచ్చేసి అమెరికాని కనిపెట్టాడు. అండ్ వెస్టిండీస్ దీవుల నుంచి యుఎస్ఏని కనిపెట్టాడు. డిసెంబర్ 31 నైట్ 1 సెకండ్కి ముందు అనమాట. దీన్ని ఇలా చెప్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మహమ్మద్ ప్రవక్త 4 సెకండ్ల ముందు ఆయన జన్మించాడు. 6 సెకండ్లకు ముందు బుద్ధుడు జన్మించాడు. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మెసోపొటేమియన్ సింధు నాగరికతలు, ఆ నాగరికతలు వచ్చేసి డిసెంబర్ 31 నైట్ 12 గంటల కంటే ముందు 35 సెకండ్లకు ముందు అవి ఏర్పడ్డాయి. ఇలా అన్నమాట. ఒక క్యాలెండర్ లెక్క పెడితే మన హ్యూమన్ లైఫ్ ఒక 100 సంవత్సరాలను తీసుకుంటే మనం బతికేది 100 బతకం. మనం 75, 80, 85 మాక్సిమం 90 సంవత్సరాలు అనుకోండి. అది ఇంత పెద్ద కాల ప్రవాహంలో మనం బ్రతికేది చాలా తక్కువ. అసలు నెగ్లిజిబుల్ అమౌంట్, అది నాట్ ఈవెన్ ఎ డాట్. అంత పెద్ద కాల ప్రవాహం అనమాట. సో మొత్తం డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10:15 నుంచే మన జననం జరిగింది. అంటే ఏప్స్ ఏర్పడడం, ఏప్స్ నుంచి పరిణామం చెందడం, హోమో ఎరెక్టస్ రావడం, హోమోసిపియన్ రావడం, వాడు డెవలప్ కావడం, పిరమిడ్స్ కట్టడం, ఇన్ని కూడా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10:15. అంటే అంతకుముందు చూడండి 12 నెలల పాటు ఏం జరిగింది అప్పటికి. కాబట్టి అప్పటి నుంచి చూసుకుంటే 13.80 బిలియన్స్ ఆఫ్ ఇయర్స్
దాదాపు 1400 కోట్ల సంవత్సరాలు. 14 బిలియన్స్ నుంచి ఆ మహాకాల ప్రవాహంలో మనం బ్రతికే 90-100 సంవత్సరాలు నెగ్లిజిబుల్ అన్నమాట. సో, ఇలా మనకు దీనికి జస్ట్ ఎవిడెన్సెస్ వరకు నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇది చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి కెనడాలో ఉండేటటువంటి జోగిన్స్ ఫాజిల్ రికార్డ్ ఇది. కెనడాలో ఉండే జోగిన్ ఫాజిల్ రికార్డ్ ఇది. అక్కడ రాకీ మౌంటైన్స్ అని ఉంటాయి కెనడాలో. ఆ కెనడాలో ఉండే రాకీ మౌంటైన్స్‌లో క్లిఫ్స్ ఇవి. ఆ క్లిఫ్స్‌ని కట్ చేస్తే అక్కడ లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ అప్పుడు ఉన్నటువంటి జంతువుల యొక్క కళేబరాలు బయటపడ్డాయి అక్కడ. ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు ఎలా బయటపడతాయంటే ఇలా. ఓకే. సో, ఒక లేయర్‌లో డైనోసార్స్ ఉంటాయి. ఇంకొక లేయర్‌లో ఎర్లీ మామ్మల్స్ ఉంటాయి. ఇంకొక లేయర్‌లో మంకీస్ అండ్ ఏప్స్ ఉంటాయి. తర్వాత మోడర్న్ మామ్మల్స్ ఉంటాయి. ఇలా అన్నమాట. ఈ లేయర్ బై లేయర్ అంటే భూమి తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఈ శిలాజాలు పేజీలుగా మనకు మన మానవ పరిణామ చరిత్రను మన భూమే మనకు చెప్తుందన్నమాట. అంతేగాని సృష్టి సిద్ధాంతం కానే కాదు ఇక్కడ. సృష్టి సిద్ధాంతం అనేది కంప్లీట్‌గా రాంగ్ అని చెప్పేసి డార్విన్ సిద్ధాంతం మనకు చెప్పునే చెప్తుందన్నమాట. తర్వాత ఇవన్నీ ఏంటంటే మనకు ఇవన్నీ ఎవిడెన్సెస్ డార్విన్ సిద్ధాంతానికి సంబంధించి. ఇక్కడ దిస్ ఈజ్ చిక్ స్లిప్. ఇదొక్కటి చెప్తాను మీకు. ఈ డైనోసార్స్ ఎలా అంతరించిపోయినాయంటే మెక్సికో దగ్గర ఉండేటటువంటి చిక్ స్లిప్ ప్రాంతం ఇది. ఇది ఒకప్పుడు మొత్తం కొంచెం పాన్‌జియాగా ఉన్నప్పుడు మొత్తం కలిసి ఉండేటివి. లొరేషియా అండ్ ఆల్సో గోండ్వానా ల్యాండ్ అని. అక్కడ ఒక 15 కిలోమీటర్ల వ్యాసం ఉండేటటువంటి ఒక పెద్ద యాస్ట్రాయిడ్ పడిందక్కడ. ఒక పెద్ద దుమ్ము రేగింది. దుమ్ము, వాయువులు మొత్తం రేగేటప్పటికి డైనోసార్‌లన్నీ అంతరించిపోయినాయి. డైనోసార్‌లు అంతరించిన తర్వాత ఈ చిన్న చిన్న క్షీరదాలనేవి బొరియల నుంచి బయటకొచ్చి అవి జీవించడం మొదలుపెట్టాయి. అవి మ్యామల్స్ యొక్క అభివృద్ధికి డైనోసార్స్ అంతరించిపోవటం అనేది ఉపయోగపడిందన్నమాట. అప్పటినుంచి మ్యామల్స్ డెవలప్ అయ్యి మనం వచ్చాం.